గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండపేటలో వినాయకుడు అన్న సమారాధన కార్యక్రమాలు విరివిగా ఉన్నాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి వరసిద్ధి వినాయక స్వామి వారి భక్తి శ్రద్దలను చాటుకున్నారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన అన్న సమర్పణలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అన్న ప్రసాదాలను స్వీకరించారు. పట్టణంలోని 22వ వార్డు సచివాలయ వీధిలో బాలగణపతి స్వామివారి పేరిట అన్న సమారాధనను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలగణపతి కమిటీ సభ్యుడు అన్నం ప్రసాద్ మాట్లాడుతూ తమ ప్రాంతంలోని ప్రజలందరి సహకారంతో గత 22 ఏళ్లుగా గణపతి మహోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా గొల్లపుంత సిద్ది వినాయకుడి కమిటీ సభ్యులు నాగరాజు సతీష్లు మాట్లాడుతూ 4000 మందికి అన్నదానం చేస్తామన్నారు. వరుణదేవుడు కర్ణతో ఎలాంటి ఆటంకం లేకుండా కార్యక్రమం విజయవంతమైనట్టు తెలిపారు. బూరెలు వేసి వరుణుడి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమాల్లో 16వ వార్డు కౌన్సిలర్ మెండు బాపిరాజు, కమిటీ సభ్యులు చింతల వీరబాబు, బండారు శివకృష్ణ, మేకా వంశీ, సంగడి మంజునాథ, బొక్క కుమారస్వామి, మెండు నాగరాజు, గవర ప్రసాద్ రెడ్డి, గణేష్, మెండు సతీష్, కరెడ్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మా వార్డు యొక్క ప్రజల యొక్క ఆశీస్సులో ఈ కార్యక్రమాన్ని బాగా దిగ్విజయంగా చేస్తూ ప్రతి సంవత్సరం కూడా మేము 3000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటామండి. ఇదంతా కూడా మా వార్డు వారు అందరూ సహకారాలు ఈ కార్యక్రమం బాగా జరుగుతుంది. జై గణేష్, జై గణేష్. రామాలయం ముఖ్యంగా ప్రతి సంవత్సరం రామాలయం దగ్గర రామాలయంతో మరియు పెద్ద సహకారంతో ప్రతి సంవత్సరం వైభవంగా జరుపుకుంటున్నామండి. నాకంతా ముందు రోజులు చేశారు. తర్వాత మళ్ళీ మేము మా కమిటీ మెంబర్లు అందరూ కష్టపడి నవరాత్రులు చేసుకుని అందరి సహకారంతో 5000 మంది వరకు అన్న సమారాధన ప్రతి సంవత్సరం జరుపుకుంటామండి. ఇది ఇలాగ గత 20 సంవత్సరాలు కొనసాగుతుంది. ఇలా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని చెప్పండి. ఒక 20 సంవత్సరాల నుంచి ఇలాగే కొనసాగి చేసుకున్నాం. ఈ నాయకుడి సైడ్కి ఒక 5000 మందిని పెడతాం.